హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా స్టైల్లో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా ఈ చేపల్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ వాష్ చేసుకున్నటువంటి చేపల్లో కొంచెం కల్లుప్పు వేసి బాగా ముక్కకు పట్టించి శుభ్రంగా కడుక్కోవాలి చేపలు. ఈ కల్లుప్పు వల్ల దీంట్లో ఉన్న నీచు వాసనంతా బయటకు పోతుంది, ఆ జోమ్ అంతా బయటకు వస్తుంది. చూడండి ఎలా కడుగుతున్నాను ఒకసారి. ఆ కల్లుప్పు వేసి బాగా అది కరిగిన దాకా ముక్కలకు పట్టిస్తూ ఉండాలి. తర్వాత వాటర్ పోసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి నురుగు వస్తుంది కదా, అదంతా జోమ్ అనమాట. అదంతా పోతేనే మనకి కూర అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే నేను మళ్ళీ ఇంకోసారి కూడా ఉప్పేసి కడుగుతున్నాను. కల్లుప్పు అయితే బాగా పోతుందండి సాల్ట్ కన్నా. ఇదిగో చూడండి, నేను శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు వీటిలో నీరంతా తీసేసి పుల్లటి పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగు వేసి మళ్ళీ ఇంకోసారి శుభ్రంగా కడుక్కుంటున్నాను. చూడండి, ముక్కకు బాగా పట్టించి శుభ్రంగా కడిగేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా కడుక్కోవాలి. అది చూడండి, నీట్గా కడిగేసుకున్నాను చేపల్ని. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ నీళ్ళలో నుంచి ముక్కలు శుభ్రంగా పిండేసి ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఒక ఆనియన్ ఏమో నేను గ్రైండ్ చేసి పేస్ట్ కర్రీలో వేస్తాను. ఇది ఇలా గ్రైండ్ చేశాను. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగానే నేను కడిగేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్నవన్నీ వేసేసుకుంటున్నాను. కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది కూడా వేసేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు, అలాగే ఒక 3 చెంచాలు సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1½ స్పూను కారం వేస్తున్నాను. అలాగే దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. చేపల పులుసులోకి మనం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, కొంచెం ఎక్కువే వేసుకోవాలి. చూడండి, ఇదంతా ఈ ఉప్పు కారాలన్నిటినీ బాగా ముక్కకు పట్టించాను. ఈ విధంగా కలుపుకొని మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు, ఆ గుజ్జు తీసి గుజ్జు కర్రీలో వేసేసుకుందాము. అది చూడండి, ఆ గుజ్జు తీసి కర్రీలో వేస్తున్నాను. మనకి గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. నేనైతే ముక్క మునిగేదాకా వాటర్ పోసుకున్నాను. చూడండి, సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకుందాము. మూత పెట్టి గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. ఇవి ఉడుకుతుండగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2 పచ్చిమిర్చి, అల్లం చిన్నులపై, కరివేపాకు, ధనియాలు, పట్టా లవంగం తీసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము. అది చూడండి, వేసి మిక్సీ పట్టేసాను మెత్తగా. మధ్య మధ్యలో కూరని అడుగంటకుండా కొంచెం ఉండండి. అదిగో ఉడుకుతుంది. కూర ఇంకా దగ్గరికి పడుతుంది అన్నప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకుందాము. మసాలా వేసుకొని బాగా కూరని తిప్పుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టిద్దాము. మసాలా అంతా ముక్కకు పట్టేలోపు పచ్చివాసన పోతుంది కదా, మూత పెట్టేసి ఉడికించుకుందాం. అదిగో చూడండి, రెడీ అయిపోయింది మనకి చేపల పులుసు. నా స్టైల్లో చేపల పులుసు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.